హాయ్ అండి, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను సతీష్. అట్లా విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. అందుకు సంబంధించి చాలామంది కూడా తిరుపతికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి మేజర్ ఇన్ఫర్మేషన్ ఎట్లా అంటే ఆన్లైన్లో మనకు సంబంధించినటువంటి టికెట్లు కానీ, సంబంధించినటువంటి అకామిడేషన్కి సంబంధించినటువంటి కానీ ఇట్లాంటి అన్నీ కూడా ఆన్లైన్లో తిత్తిదే నోటిఫికేషన్ అంటే ప్రెస్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూస్తే శ్రీవారి మార్చి నెల సేవా టికెట్లు అందుబాటులోకి అన్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయడం జరిగింది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం 2024 మార్చి నెలకు సంబంధించి ఆన్లైన్లో విడుదల చేయనున్న దర్శనము ఆర్జిత సేవా టికెట్ల కోట వివరాలను తితిదే శనివారం ప్రకటించడం జరిగింది. సో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్, లక్కీ డ్రా తీయడం ఉంటుందండి. లక్కీ డిప్ కోసం ఈ నెల 18న ఉదయం 10 గంటల నుంచి 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. లక్కీ డిప్కి సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవ ఉంటుందండి. దానికి సంబంధించి టికెట్ వచ్చేసి లక్కీ డిప్ కోసం ఈ నెల 18 నుంచి ఉదయం 18న ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక 21న ఉదయం 10 గంటలకు వచ్చేసి శ్రీవారి తెప్పోత్సవాల టికెట్లను అందుబాటులోకి ఉంచుతారు. అట్లాగే మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి కళ్యాణోత్సవము, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకార వర్చువల్ సేవల టికెట్లు, ఇంకా దర్శన టికెట్ల కోట విడుదల చేస్తారు. 25వ తేదీ ఉదయం 10 గంటలకు వచ్చేసి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కూడా భక్తులకి అందుబాటులోకి ఉంచుతారు. భక్తులు వెబ్సైట్ పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్ వచ్చేసి ఇది అఫీషియల్ తితిదేకి సంబంధించినటువంటి దేవస్థానానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అండి. ttdevastanams.ap.gov.in. ఇందులో సంప్రదించి మీరు దీనికి సంబంధించినటువంటి టికెట్స్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దీని ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది అని తితిదే వారు చెప్పడం జరిగింది. అట్లాగే మీరు ఒకవేళ టీఎస్ఆర్టీసీ తరపున కూడా ఇక్కడ నుంచి మీరు బస్సులో వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకుంటే వాళ్ళు దాంట్లోనే 300 రూపాయలకు సంబంధించినటువంటి టికెట్ కూడా ఫ్రీగా వాళ్ళే ఇవ్వడానికి కూడా జరుగుతుంది. అట్లాగే మీరు తిరుపతి తిరుమలకి పైకి కొండ మీదకి వెళ్ళడానికి, కొండ నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి రావడానికి కూడా బస్సు ఛార్జ్ కూడా ఫ్రీగా ఉంటుంది. అదొకసారి టీఎస్ఆర్టీసీలో కూడా చూస్తే మీకు తెలుస్తుంది. ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.